గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, మనము తిరిగి జన్మించినప్పుడు లేకపోతే రక్షింపబడినప్పుడు మన శరీరము ఏమీ కూడా మారటం లేదు. కానీ మనము మన అంతరంగ మానవుని నూతన యొక్క సృష్టిగా మార్చుకుంటూ ఉంటున్నాం. మన అంతరంగ మానవునిలో దేవుడు దీపమును పెట్టి వెలిగిస్తూ ఉంటున్నాడన్నమాట. అంతరంగ మానవుడు దేవుని యొక్క ఆత్మయు సన్నిహితము సంభాషణకు ప్రారంభమవుతాయి. అవును, చాలామంది ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడం లేదు. వారి ఆలోచనలు అంతా కూడా కేవలం శరీరాన్ని అలంకరించుకోవటం, పుష్టికరమైన ఆహారం తినటంలోనే ఉంటుంది. అందువల్ల మనము శరీర సంబంధమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నామా, లేక దేవునికి సంబంధించినటువంటి వాటిని గ్రహించలేము. మనము ముందు ఆత్మకు, తర్వాత జీవమునకు, చివరికి శరీరానికి ప్రాముఖ్యతగా ఇచ్చేవారుగా ఉండాలి ప్రియులారా. ఇదే మాటను పౌలు గారు మనకు ఆత్మీయ సందేశాన్ని తెలియపరుస్తుంటున్నాడు. ఏంటి అంటే, మొదట ఆత్మకు, తరువాత జీవముకు, ఆ తర్వాత శరీరానికి మనము ఆధాన్యత వహించాలి. అవును, మనం ప్రభువారు పెట్టినటువంటి దీపమైన ఆత్మకు ప్రధానత్వం ఇచ్చటంలో ఎంతో అవసరమై ఉంటుంది. ఆ దీపంలో పరిశుద్ధాత్ముడు అన్నటువంటి నూనె పోయబడితేనే మనము ఎల్లప్పుడుగా వెలిగించిన వారమై దేవుని యొక్క చిత్తానుసారమైన మార్గంలో ఎప్పుడు కూడా ప్రకాశవంతంగా ఉండడానికి కనబడతాం. దేవుడు మనకిచ్చినటువంటి దీపమును ఆత్మ ద్వారా, ఆత్మ సంబంధమైనటువంటి లోకంలో సంబంధం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా దైవ చిత్తమును గ్రహించుకోగలగాలి. అవును, దేవుడు మనకిచ్చిన జీవము ద్వారా తెలివి, జ్ఞానము, వివేకము ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. తెలివిని బట్టి లోకంలో సంబంధమును కలిగి ఉన్నటువంటి వారమై ఎవరు ఏంటి అని అర్థం చేసుకోగలుగుతాం. బైబిల్లో ఉన్నటువంటి సంగతులను గ్రహించటం ద్వారా, దైవానుసారమైన వాక్యము ద్వారా, దైవ చిత్తం ద్వారా నడుచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకోసమే పౌలు గారు ఈ మాట మనకు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి అని. ప్రేమానమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పౌలు గారు ఎంతో సూటిగా మాతో మాట్లాడుతుంటుండగా ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా, నూతన సృష్టిగా మార్చబడే తత్వాన్ని మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.